25 సంవత్సరాలు కోర్టు కేసుల్లో మన బేగం బజార్ ఛత్రిలో పరశురాముడి ఆలయం అక్కడ పక్కనుందన్న వాళ్ళకే తెలియకపోతే తర్వాత 2 ఏళ్లకు ముందే కోర్టు తీర్పు వచ్చినప్పటికీ కూడా అఫీషియల్కి అక్కడ ఉన్న అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒక పెద్ద ఫైల్ తీసుకెళ్తే నాకు తెలుసమ్మా అన్నారు. ఇక్కడ మనకి ఈ యొక్క సభాముఖంగా చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎంటైర్ మొత్తం ఈ యొక్క ప్రాసెస్లో ఈ ఆక్రమదారులు ఎవరయ్యా అంటే 70% పైన హిందువులే ఉన్నారు మిత్రులారా. ఎంక్రోచ్మెంట్ చేసేవాళ్ళు ఎంక్రోచర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది హిందువులే ఉండడం చాలా బాధాకరం. కానీ సంఘటిత శక్తి గురించి ఇంత గురువు గారు చెప్పారు. రూల్ పొజిషన్లో చట్టం తెలుసుకొని వెళ్ళి చట్టపరంగా చేయాల్సిన ప్రతి అపీల్ని చేసి ఆ మరుక్షణం ఆ ఒక్క సెకండ్ కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. ఒక గంట ముందు 100 మంది ఇద్దరికి చెప్పాను, 100 మంది ఆడవాళ్ళు యువత పోగేయి ఎండోమెంట్ ఆఫీస్ మీద కూర్చున్నాము. వెంటనే 3 రోజుల్లో 27 సంవత్సరాలు నలిగిపోతున్న కోర్టు కేసులో నలిగి ఉత్తర్వులు వచ్చినా కూడా దాన్ని ధిక్కరించి స్థానికులు చేయకపోతే ఇక్కడ ఈ సంఘటిత శక్తితో ఆ గుడి ఎంక్రోచ్మెంట్ ని మా కళ్ళ ముందు ఆ ఒక చెర విడిపించడం జరిగింది. మనకి మన శక్తి తెలియదు మిత్రులారా. మీరు నేను తారతమ్యం లేకుండా సంఘటిత శక్తితో హిందువులు గనక ఐక్యంతో ముందుకెళ్తే ఇవన్నీ సుసాధ్యాలే. మైక్రో లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో యూనిట్గా మన దగ్గర ఉన్న ఆలయాన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఇందాక చెప్పినట్టుగా మన గుడి మన బలం కేంద్రంగానే ఏ హిందూ బంధువుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా అని ప్రతి హిందువు అన్నిటికి అతీతంగా ముందుకు వచ్చి ఆలయ కేంద్రంగా మనం కార్యాచరణ చేస్తాము. అప్పుడే ఇవి సుసాధ్యాలు అవుతాయి. ఇది తప్పకుండా సాధ్యం. మేము ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అద్భుతంగా ముందుకెళ్తుంది. మరి కార్యాచరణ రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంఘటితమయ్యి అందరూ ఒకే తాటి మీద నడుస్తారని సుసాధ్యాలు చేస్తారని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అమోఘ్ తమ్ముడికి ధన్యవాదాలు చెప్తున్నాను.